ఇదంతా జోకుని జోకులా కాకుండా పర్సనల్ గా తీసుకుంటామంటే వెళ్ళి మడ్డగుడు. ఈ రోజు మనం రోస్ట్ చేసే టాపిక్ బొకడాలో బాలీవుడ్. ఒకప్పుడు మన సౌత్ ఇండియన్ సినిమాస్ లో ఇల్లాజికల్ యాంటీ గ్రావిటీ సీన్స్ వస్తే చీప్ సౌత్ ఇండియన్ సినిమాస్ అని అనేవారు. కానీ ఇప్పుడు అదే సౌత్ ఇండియన్ సలార్, పుష్ప, కల్కి, RRR లాంటి మూవీస్ తీస్తే మన ఇండియన్ సినిమాస్ అని అంటున్నారు ఈ పాన్ పరాగ్ ఫ్రూట్ గాళ్ళు. మీకు డౌట్ రావచ్చు, సౌత్ ఇండియన్ మూవీస్ కి నార్త్ ఇండియన్ మూవీస్ కి డిఫరెన్స్ ఏంటి అని. ఏం లేదు, మనోళ్ళు ఒరిజినల్ కంటెంట్ తో ఇండస్ట్రీ హిట్స్ కొడితే వాళ్ళు మాత్రం హిట్ అయిన మూవీస్ ని రిమిక్ చేసి ఫ్లాపులు కొడతారు. మనోళ్ళు ఎక్స్పోజింగ్ పైన తక్కువ, స్టోరీస్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే వాళ్ళు మాత్రం ఎక్స్పోజింగ్ పైన ఎక్కువ, స్టోరీస్ పైన తక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు. అందుకే మన దగ్గర హౌస్ఫుల్ బోర్డ్స్ ఉంటే వాళ్ళ దగ్గర బాత్రూమ్ ఫుల్స్ బోర్డ్స్ ఉంటాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మన దగ్గర మూవీ స్క్రీన్స్ వైట్ కలర్ లో ఉంటే వాళ్ళ దగ్గర రెడ్ కలర్ లో ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే మన బొక్కల బాలీవుడ్ ఇంట్రడక్షన్ కి 4 పార్ట్లు కావాలి. సో అందుకే ఇంకా లాగ్ లేకుండా, రోత లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ కారం నమస్కారం. మన రోస్టింగ్ బాబ్జీ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. మనం ముందుగా మాట్లాడుకునేది మన బాలీవుడ్ కా బాద్షా షారుఖ్ ఖాన్ బాయ్ గురించి. అంకుల్ మీరా? అయ్యో సారీ, దెంగండి. మన బాద్షా బాయ్ 2018 లో జీరో అనే కామెడీ జోనర్ మూవీ చేశాడు. అందులోని కామెడీ చూశాక నా బ్రెయిన్ సెల్స్ నిజంగానే జీరో అయిపోయాయి. అండ్ మళ్ళీ మన బాద్షా బాయ్ 2011 లో రావణ్ అనే మూవీ చేశాడు. అందులోని లాజిక్లు, అందులోని ట్విస్టులు, అందులోని స్టోరీ చూశాక మన రావణ్ ఫరూక్ గారు చెప్పే ఫేక్ స్టోరీసే బాగుంటాయి అనిపించింది. అంతెందుకు, రీసెంట్ గానే మన SRK బాయ్ పఠాన్ మూవీ చేశాడు. అందులో ఒక సీన్ ఉంటుందిరా చారి, లాజిక్ కి లౌడా కి క్రాస్ బ్రీడ్ చేస్తే ఆ సీన్ వచ్చినట్టుంది. చూడండి. గుద్దా వాళ్ళ కొడతా, శాంతి పెడతా. దీనమ్మా, ఇదెక్కడి బొక్కలో లాజిక్ రా బాబు. అది ఎగిరే హెలికాప్టర్ అనుకుంటున్నారా, లేదా ఆడుకునే ఆట బొమ్మ అనుకుంటున్నారా? లిటరల్లీ రా, ఆ సీన్ కన్నా మా బాలయ్య బాబు తొడగొట్టి ట్రైన్ ని వెనక్కు పంపించే సీనే కొంచెం లాజిక్ గా ఉంటుంది. మళ్ళీ ఈ పాన్ పరగ్ గాళ్ళు మన సౌత్ ఇండియన్ మూవీస్ లాజిక్ గురించి మాట్లాడతారు బొక్కలాగా. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది మనందరి బాయ్ జాన్ సులేమాన్ బాయ్ గురించి. అదేంటో, ఈయన కొట్టిన హిట్టుల కన్నా ఈయన పైనుండే కేసులే ఎక్కువగా ఉంటాయి. It was at this moment that he knew he fucked up. మీకు ఇంకా సులేమాన్ బాయ్ గురించి చెప్పాలంటే, ప్రతి హీరో వెనుక ఫ్యాన్స్ పరిగెడతారు, కానీ మన సులేమాన్ బాయ్ వెనుక మాత్రం గ్యాంగ్ స్టార్స్ పరిగెడతారు. ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ కా బాద్షా షారుఖ్ ఖాన్ అయితే మన రిమిక్స్ కా బాద్షా సులేమాన్ బాయ్. ఈ బొకడల బాలీవుడ్ గాళ్ళకి ఇదే మాయ రోగము. మన సౌత్ లో హిట్ అయిన ప్రతి మూవీని రీమేక్ చేసి మింగుతారు. ఇక్కడ రీమేక్ చేయడం తప్పు కాదు, రీమేక్ అనే పేరుతో రూపురేఖలు మార్చి దాన్ని చెడ దొబ్బడం తప్పు అని చెప్తున్నా. ఏం చిల్లర్ కాదురా మీరు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన సౌత్ లో రవణ చేసిన కిక్కు మూవీని మన సులేమాన్ బాయ్ రీమేక్ చేసి మింగాడు. ఆ మూవీ చూశాక నాకు ఒక్కటి అర్థమైంది, మొగ్గలోది ఇంకెప్పుడు బాలీవుడ్ మూవీస్ చూడకూడదు అని. అదే మీ లెవెల్, అదే మీ లెవెల్, అదే. మరి లేకుంటే మన రవణ మూవీలో చేసిన కామెడీని చూస్తే నవ్వొచ్చి చప్పట్లు కొడతాం. కానీ మన సులేమాన్ బాయ్ చేసిన కామెడీ ఇంటూ 100 క్రింజ్ ను చూస్తే వెళ్ళి ప్రొడ్యూసర్ ని కొడతాం, ఎందుకు ఇలాంటి మొగ్గలో మూవీ తీసావని. ఒరిజినల్ కిక్ లో హీరో ఎస్కేపింగ్ సీన్స్ చూస్తే కొంచెం నమ్మేటట్టు ఉంటాయి. కానీ ఈ రీమేక్ లో హీరో ఎస్కేపింగ్ సీన్స్ చూస్తే నిమ్మకాయ రసంలో వైగ్రా వేసుకుని తాగినట్టు ఉంటాయి. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, వీళ్ళు ఈ పాన్ పరా క్యాడ్ల పైన పెట్టే శ్రద్ధ వాళ్ళ స్క్రిప్ట్ల పైన పెట్టింటే కొంచెం బాగుండు అని. అండ్ లాస్ట్ ఇంకోడు ఉంటాడు, కరణ్ జోహార్. వీడు నార్త్ లో చేసే రోత అంతా ఇంత కాదు, నెపోటిజం